రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో అన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఇప్పటివరకు కీవ్పై పరిమిత యుద్ధానికి కట్టుబడిన రష్యా అణ్వాయుధాలు సహా రకరకాల అస్త్రశస్త్రాలతో భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే కీవ్ను మరింత బలహీనపరిచేందుకు యూకేతో సహా దాని మిత్రదేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్న నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారని బ్రిటన్కు చెందిన ఓ మంత్రి పేర్కొన్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను, బలహీనతను కలిగిస్తుందని తెలిపారు. ఈ దాడులు ఉక్రెయిన్తో రష్యా చేసే రహస్య యుద్ధమని వెల్లడించారు. సైబర్ రంగంలో రష్యా అనూహ్యంగా దూకుడుగా ఉందని, దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదని ఆ మంత్రి హెచ్చరించారు. మరోవైపు సైబర్ దాడులకు దిగే విభాగాన్ని రష్యా యూనిట్ 29,155గా గుర్తించారు. రష్యన్ సైనిక గూఢచార విభాగానికి చెందిన ఈ యూనిట్ సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ విభాగం గతంలోనే యూకేతో పాటు ఐరోపా అంతటా అనేకసార్లు సైబర్ దాడులు చేసినట్లు ఇంటెలిజెన్స్ తెలిపారు. అయితే ఇటీవల ఉత్తర కొరియా సైనికులు రష్యా భూభాగంలో మోహరించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాతనే దక్షిణ కొరియాపై సైబర్ దాడులు జరిగినట్లు వెల్లడించారు. క్రెమ్లిన్కు చెందిన అనుకూల సంస్థలు ఈ దాడులు నిర్వహించినట్లు ఆరోపించారు. రష్యా సైబర్ వ్యూహాలు ప్రభుత్వ, సైనిక లక్ష్యాలకు మాత్రమే పరిమితం కాకుండా క్లిష్టమైన మౌలిక సదుపాయాలు, ప్రైవేటు వ్యాపారాలకు విస్తరించాయని పేర్కొన్నారు. రష్యా సైబర్ దాడులను అడ్డుకునేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, సైబర్ సెక్యూరిటీ నిపుణుల మధ్య సహకారం పెంపొందించుకోవాలని సూచించారు. మరోవైపు ఉక్రెయిన్తో పోరులో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు పోరాడుతున్నారని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను రష్యా ప్రయోగించడంతో ఉక్రెయిన్లో ప్రాణ నష్టం పెరిగిపోతోందని పేర్కొంది.